నేను త్వరగా ఈ మాటలు ముగిస్తాను. ఒక చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా ఈ మాటలు విని అయ్యా కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక చిన్న ప్రార్థన మనం ప్రార్థన చేద్దామండి. ఒక 5-10 నిమిషాల్లో దైవజన సమయం ఇచ్చేస్తాను. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. చేయి పైకెత్తారా? చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు, ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకు నన్ను ప్రేమించావు యేసయ్యా, నీకు ఇంత దయా. ఒక నిమిషం ఆలోచించేద్దామండి. ఒక మనిషి జీవితం మారిపోవడం అయితే అది సునాయాసంగా జరిగే పరిస్థితి కాదు. ప్రభువే వారి జీవితం
వచ్చి మైమచ్చి ప్రపంచాలయ్యా అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు జాలి చూపావు నీ దరికే చేర్చావు ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు జాలి చూపావు నీ దరికే చేర్చావు ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు జాలి చూపావు నీ దరికి చేర్చావు ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు జాలి చూపావు నీ దరికి చేర్చావు యేసయ్యా 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 ఈ రాత్రికాల సమయంలో అయ్యారా ఈ సాక్ష్యాన్ని విని ఎవరైనా ఈ రాత్రి నాకు ఈ సాక్ష్యం నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది అన్నవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ చేయి పైకి ఎత్తారు ఒక చిన్న ప్రార్థన బాహాటంగా ఎత్తండి మీరు ఎక్కడ నిలబడి ఏ స్థలంలో ఉన్నా సరే అయ్యారా మీకోసం ఈ మాట చెప్తున్నాను యేసయ్యకి ఒక్క అవకాశం ఇవ్వండి హృదయంలోకి మీ జీవితంలోకి యేసయ్యకి ఒక్క అవకాశం ఇవ్వండి రాత్రి ఆయన నీలోనికి వస్తే ఈరోజు ఎంత అద్భుతంగా జీవితం మార్చబడుతుందో ఆ సాక్షి ఉన్నారు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి నీకు స్తోత్రాలు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత పురజనులను మీరు ప్రేమించి ప్రభా దైవజనులు విన్సెంట్ అయ్య గారిని మీరు ప్రేమించి ప్రభా ఇక్కడున్న విశ్వాస సంఘాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ సెమీ క్రిస్మస్ సువార్త నాయన ప్రభా అయా మీటింగ్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ సాక్ష్యాన్ని విన్నారు ఈ మాటలు విన్నారు తప్పకుండా వారి జీవితంలో ఒక పెను మార్పు యేసు నామములో వచ్చునుగాక ఒక అద్భుతమైన ప్రభువా కృప ఈ ప్రాంతంలో విడుదల అగునుగాక రక్షణ కార్యం ఈ ప్రాంతంలో జరుగునుగాక కృప చూపించండి నా వెనక నిలబడబోతున్న అభిషక్తులైన దైవజనులను మీరు నిలబెట్టి వాడుకుని మహిమ పొందమని ఇప్పటి వరకు విన్న నీ ప్రజలు చేతులెత్తిన ప్రజల్ని నీ మహిమతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులు విన్సెంట్ అయ్య గారికి వందనాలు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒకవేళ ఎవరికైనా ఈ సాక్ష్యం కావాలంటే కనుక యూట్యూబ్లో నా పేరు ఆదామరాజు అని కొడితే సాక్ష్యము అలాగే నేను పాడిన పాటలు కూడా వస్తాయి. తప్పనిసరిగా యూట్యూబ్ను ఒకసారి చూడండి, సాక్ష్యం అనేకులు వినిపించండి. యేసయ్య అందరిని ఆశీర్వదించును గాక. ఒకసారి అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా స్తోత్రం చెప్తామండి. అదే చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పుదాం ఒకసారి హల్లెలూయా చెప్పుదాం గట్టిగా హల్లెలూయా. మేమైతే టెంట్ కింద కూర్చున్నాం, మాకు చలి అనిపిస్తలేదు. మరి మీకుందా? దేవుని కృపను బట్టి కొంచెం మీరు తక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుని కృపను బట్టి చక్కని వాతావరణం దేవుడు మనకు అనుగ్రహించినందుకే మరొకసారి స్తోత్రం. సమయమున మరి దేవుడు ఆదామరాజు గారి జీవితంలో చేసినటువంటి అద్భుతం మీ అందరి జీవితంలో దేవుడు చేయను కాక. ఇక్కడ కూడిన వారందరూ కూడా మైకిసి మీ మూతి దగ్గర పెడితే మీరు ఎలా రక్షణ పొందారు అని అనేకుల సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ అందరి వెనకాల ఒక సాక్ష్యం ఉంది. దేవుడు ఘనమైన కార్యాలు చేసే ఏకైక దేవుడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రాత్రి ఒక పాట పాడుతుండగా కానుకలు ప్రభు సమర్పించిన తర్వాత దైవజనులు మరి కొంత సమయం
దేవుని మన నాయకులు ఐబీసీ తెలంగాణ రాష్ట్ర నాయకులు అహరునాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొంత సమయం దేవుని వాక్యాన్ని అందిస్తారు. తదుపరి మీ అందరికీ కూడా చికెన్తో మంచి భోజనాలు చేశారు రూపాయల సంఘస్థులు. దేవుడు వారిని దీవించును గాక. కనుక ఎవరు వెళ్ళకూడదు. తొందరలోనే ఈ కార్యక్రమం ముగించబడుతుంది. బ్లాండెస్ గారు మంచి పాట పడుతుండగా ప్రభు సేవార్థం ఈ కానుకలు సమర్పించుకుందాం. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్య అనే పాట పాడుతూ దేవుని నామయం పరుచుకుందాం. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా. చప్పట్లు కొడదాం అందరం. అందరికి వచ్చిన పాట. Praise the Lord.
అందరం దేవునికి స్తోత్రం చెప్పుదాం ఒకసారి. హల్లెలూయా. ఈ సమయమున దైవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభువుగా ప్రార్థన చేసుకుందాం. మహారక్షకుడు అయిన తండ్రి, ఈ పరిచర్యను గొప్ప చేయించు కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు ఇచ్చిన ప్రియులందరినీ మీరు దీవించండి. ప్రతి బిడ్డకు పరలోకపు సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సాక్ష్యం ఇచ్చిన మీ దాసుడు ఆదాం రాజు గారిని మీరు ప్రభువా మీ సేవలో వాడుకునండి. మరణంలో నుండి జీవములోనికి ప్రభువా, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు మీ దాసుని ప్రభువా నడిపించినారు. ఇంకనూ ప్రభువ తన సాక్ష్యము ద్వారా అనేక మంది నాయన రక్షణ పొందుటకు కృప చూపమని ఈ రాత్రి మీ దిన సేవకుని మీ పక్షం నిలబడి ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. ఊట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ రాత్రికాలం కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేయించు ఉన్నాను. మరి గత రాత్రి కూడా నేను కొద్దిసేపు ఫేస్బుక్ ఫాలో అయినాను. అద్భుతమైనటువంటి కూడిక మరి జాడిలో జరిగి ఉన్నది. దేవుని స్తోత్రం. అలాగనే ఈ ఊట్పల్లిలో కూడా ఇలాంటి మరి సెమీ క్రిస్మస్ యొక్క కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం, సువార్త సభ ఏర్పాటు చేయటం మరి చాలా సంతోషం. సంఘాన్ని అలాగే సంఘ కాపరిని ప్రభు నామమున నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుని నామమున స్తోత్రం. సువార్త మరి ప్రకటించాల్సినటువంటి అవసరత మనకు ఉన్నది. దేవుని సువార్త ద్వారా అనేక మంది జీవితాలు మరి రూపాంతరపరచబడతాయి. రోజు వచ్చే వార్తల ద్వారా సమాచారం మనకు తెలిస్తే సువార్త ద్వారా జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. దేవి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మీ అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ బ్లెస్సెడ్ అడ్వాన్స్ క్రిస్మస్ గ్రీటింగ్స్. అందరికి కూడా మరి ముందుగానే ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయించు ఉన్నాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఎక్కడ పుడతాడు అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఉన్నటువంటి మాటను మనము చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఆమేన్. హేరోదు రాజు జ్ఞానులు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా, ఆయనను మేము పూజింపవచ్చి తిని అని అడిగినప్పుడు ఆ హేరోదు రాజు ఏమంటున్నాడంటే, ప్రధాన యాజకులను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారందరూ పండితులు, శాస్త్రులు, ఆ యొక్క మరి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ప్రవీణులందరూ కూడా ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనములో ప్రవక్త అయిన మీకా ఆయన యొక్క జననాన్ని గురించి 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును
ఆయన అని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చునో యేసు ప్రభు చెప్పండి. నిజామాబాద్ నుంచి వచ్చాడని అహరోన్ పాస్టర్ గురించి చెప్తారు కదా. ఆదాం రాజు గారి గురించి ఏం చెప్తారు? పశ్చిమ గోదావరి భీమవరం నుండి వచ్చినాడు. యేసు ప్రభు వారు ఎక్కడ పుడతాడు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నారు.